హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఈ ప్రాంతాలలో రేపే ఎన్నికల కౌంటింగ్ అండి. సో ఈసీ సంచలన ప్రకటన. మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఓట్ల లెక్కింపు కోసం మూడంచెల భద్రత అంటే 3 లేయర్స్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు, సివిల్ పోలీసుల భద్రత నడుమున అయితే కౌంటింగ్ జరగనుంది. సో ఆ రెండు రాష్ట్రాల్లో రేపే ఎన్నికల ఫలితాలు కౌంటింగ్కు పటిష్టమైన భద్రత. మరి ఆ ప్రదేశాలు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఈ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపైతే వెల్లడి కానున్నాయి. ఆదివారం అనగా రేపు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత అంటే 3 లేయర్స్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలతో పాటుగా రాష్ట్ర పోలీసు, సివిల్ పోలీసు అయితే భద్రత నడుమున ఈ కౌంటింగ్ జరగనుంది. ఇకపోతే అరుణాచల్ ప్రదేశ్లో అయితే మొత్తంగా 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ స్థానాల్లో ఏకగ్రీవంగా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. 50 స్థానాలకు 133 మంది అభ్యర్థులే పోటీ చేశారు. 66% పోలింగ్ కూడా నమోదైంది. ఇదిలా ఉంటే ఓట్ల లెక్కింపు కోసంగా 24 కౌంటింగ్ కేంద్రాలు, 2000 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. రేపు వెల్లడయ్యే ఫలితాలను బట్టి బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతుందా లేదా కొత్త ప్రభుత్వం ఏమైనా మారుతుందా అనేది అయితే స్పష్టత రానుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్లోని 2 లోక్సభ స్థానాలకు అయితే జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. సో ఇది ఇలా ఉండగా సిక్కింలో చూసుకున్నట్లయితే సిక్కిం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా రేపే విడుదల కానున్నాయి. శనివారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఇక్కడ 80% పోలింగ్ నమోదైందండి. అత్యధికంగా 32 స్థానాలకు 148 మంది అభ్యర్థులైతే పోటీ పడ్డారు. ప్రస్తుతం సిక్కింలో అధికారికంగా ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఉండేది. మరి రేపు వెల్లడయ్యే ఫలితాల వల్ల ప్రభుత్వం కొనసాగుతుందా లేదా మారుతుందా అనే పూర్తి విషయాలు అయితే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి రేపైతే తెలియనున్నాయి.